వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్న ఈఓ సిడిపిఓ ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అని అనుకుంటే క్రింది నెంబర్ ద్వారా మీరు కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు. మనం ఈ ఆన్లైన్ క్లాసెస్తో పాటు మెటీరియల్స్, డైలీ ఎగ్జామ్స్, అలాగే వీటితో పాటు గ్రాండ్ టెస్ట్లని అందించడం జరుగుతూ ఉంది. ఇక వివిధ కోర్సులకి సంబంధించి కూడా మనం ఇక్కడ ఆన్లైన్లో కోర్సెస్ని ఆఫర్ చేస్తూ ఉన్నాం. ఇక ఆఫ్లైన్లో ఈఓ సిడిపిఓ కోసం బ్యాచ్ని ప్రారంభించడం జరిగింది. మీరు ఆఫ్లైన్ ద్వారా కూడా క్లాసెస్ని వినొచ్చు. ఇక మనం ఈరోజు నేషనల్ ట్రస్ట్ ద్వారా అమలవుతున్నటువంటి పథకాలను గురించి మాట్లాడదాం. సో ఈ నేషనల్ ట్రస్ట్ ద్వారా అమలవుతున్నటువంటి పథకాలు ఎవరికి సంబంధించినవి అని అంటే దివ్యాంగులకి సంబంధించినటువంటి పథకాలు. ఈ దివ్యాంగులు అనేటువంటి కాన్సెప్ట్ని మనం ఎక్కడ డిస్కస్ చేస్తాము అని అంటే పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. సంక్షేమ పథకాలకి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల మీద మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అలా క్వశ్చన్స్ అడిగితే ఈరోజు మనం చెప్పబోయేటువంటి ఈ టాపిక్ మీకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు దివ్యాంగుల కోసం ఈ పథకాలు ఎవరి ద్వారా అమలు చేయబడతా ఉన్నాయి అని అంటే నేషనల్ ట్రస్ట్ ద్వారా అమలు చేయబడతా ఉన్నాయండి. ఎవరి ద్వారా అని అంటున్నాం? నేషనల్ ట్రస్ట్ ద్వారా ఈ పథకాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. సో మరి నేషనల్ ట్రస్ట్ ద్వారా అమలవుతున్నటువంటి పథకాలని గుర్తించండి దివ్యాంగుల కోసము అని అంటారు. అలా అడిగితే మనం 3 పథకాలను గురించి చెప్పాల్సి ఉంటుందండి. ఒకటి ఏంటి అని అంటే సమర్థన్ అని అంటున్నాం, ఒకటి సమర్థ్ అనేటువంటి పథకము అని అంటున్నాం. సో రెండోది ఏంటి అని అంటే గరౌండ్ అనేటువంటి పథకం గురించి మనం డిస్కస్ చేస్తాం. మూడోది ఏంటి అని అంటే సమర్థ్ కమ్ గరౌండ్ అనేటువంటి పథకం గురించి మాట్లాడతాం. గరౌండ అనేటువంటి పథకం గురించి మాట్లాడతాం. సో ఇలా ఈ 3 పథకాలకి సంబంధించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ముందుగా మనం సమర్థ్ అనేటువంటి పథకం గురించి మాట్లాడదాం. ఏ పథకము అని అంటున్నాం? సమర్థ్ అనేటువంటి పథకం. ఎవరైతే ఆపదలో ఉన్నటువంటి దివ్యాంగుల కుటుంబాలు ఉంటాయో వారికి సంబంధించినటువంటి సహాయం అందించడం, అంటే అనాథలుగా, పేదలుగా, బీదరికంలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఉన్నటువంటి దివ్యాంగుల కోసం అమలు చేస్తున్నటువంటి పథకమే సమర్థ్ అనేటువంటి పథకం. ఓకే, సమర్థ్ పథకం మనకి నేషనల్ ట్రస్ట్ ద్వారా అమలు అవుతుంది. ఎవరికి సంబంధించినటువంటి పథకము అని అంటారు? అలా అడిగితే మీరు దివ్యాంగులకి సంబంధించినటువంటి పథకంగా చెప్పాలి. సమర్థ్ అనేటువంటి పథకం మనకి మహిళల భద్రతకి సంబంధించి కూడా ఉంది. అందులో ఇక్కడ ప్రత్యేకంగా నేషనల్ ట్రస్ట్ దివ్యాంగులకి సంబంధించి కూడా సమర్థ్ అనేటువంటి పథకం ఉంది. ఈ పథకం ఎందుకు తీసుకొచ్చారు అని అంటే ఈ పథకంలో ఎవరైతే పేదలకి సంబంధించినటువంటి దివ్యాంగులు ఉంటారో పేద దివ్యాంగులకు సంబంధించి వికలాంగులకు, డిజేబుల్డ్ పర్సన్స్కి సంబంధించి ఈ సమర్థ్ పథకం ద్వారా వారికి సహాయం అందించడం జరుగుతూ ఉంది, వారిని ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఇది గుర్తుంచుకోండి. ఇక రెండవ పథకం ఏంటి అని అంటే గరౌండ్ అని అంటున్నాం. దీనినే గ్రూప్ హోమ్ ఫర్ అడల్ట్స్ పథకము అని అంటున్నాం. ఈ గరౌండా పథకం ఏమని అంటున్నాం? గ్రూప్ హోమ్స్ ఫర్ అడల్ట్స్ పథకం అని అంటున్నాం. సో ఈ పథకంలో ఏం చేస్తున్నారు అని అంటే దివ్యాంగులకి జీవితకాలం సహాయం అందిస్తూ ఉన్నారు. ఈ సహాయంతో పాటు ఇక్కడ కొన్ని సదుపాయాలను కూడా కల్పించడం జరుగుతూ ఉందండి. ఏంటి? సదుపాయాలను కల్పిస్తూ ఉన్నారు. సో ఇలా ఈ గరౌండా అనేటువంటి పథకంను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత సమర్థ్ కమ్ గరౌండా అని అంటున్నాం. సో ఇది 3వ పథకంగా అందించడం జరుగుతోంది. ఈ పథకంలో ఏం చేస్తూ ఉన్నారు అని అంటే దివ్యాంగులకి సంబంధించి ఆపదలో ఉన్నటువంటి దివ్యాంగులు కానీ అనాథలుగా ఉన్నటువంటి దివ్యాంగులకి నివాసం సంరక్షణ ఇస్తూ ఉన్నారండి. ఆపద లేదా అనాథ దివ్యాంగులకి సంబంధించి దివ్యాంగులకి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే దివ్యాంగులకు ప్రత్యేకమైనటువంటి వసతులను సమకూర్చడం జరుగుతూ ఉంది. ఇందులో నివాసము సంరక్షణ ఇస్తూ ఉన్నారు. నివాసము అలాగే సంరక్షణ ఇస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇలా మనకి నేషనల్ ట్రస్ట్ ద్వారా డిజేబుల్డ్ పర్సన్స్ కోసం సమర్థ్ అనేటువంటి పథకం ఉంది. ఇందులో పేద దివ్యాంగులు అలాగే ఎవరైతే ఇబ్బందులలో ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వారికి సహాయం అందిస్తున్నారు. అదే సమర్థ్ అనేటువంటి పథకం.
ఇక నెక్స్ట్ నేషనల్ ట్రస్ట్ ద్వారా గరౌండ్ అనేటువంటి పథకం అమలవుతూ ఉంది. ఇది దివ్యాంగులకి సంబంధించి జీవితకాలం సహాయం అందించడంతో పాటు సదుపాయాలను కల్పించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ సమర్థకం గరౌండ్ అనేటువంటి పథకం ఉంది. ఇది ఆపద అనాథలకి సంబంధించినటువంటి దివ్యాంగులకి నివాసము సంరక్షణను అందిస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటే మనకి నేషనల్ ట్రస్ట్ ద్వారా అమలవుతున్నటువంటి పథకాలను గురించి అడిగినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంది. మరి నేషనల్ ట్రస్ట్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి సంబంధించి దివ్యాంగ్స్కి సంబంధించి ఇలాంటి పథకాలు అమలవుతున్నాయి. అవి సమర్థ్ గరౌండా సమర్థకం గరౌండా అనేటువంటి పథకాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే మీరు ఆన్సర్ అనేది చేయండి. ఓకే, ఇలా ఈ పథకాలకి సంబంధించి మనకి ఏదైతే మంత్రిత్వ శాఖ ఉందో సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ద్వారా ఇవి అమలవుతూ ఉన్నాయి. సోషల్ జస్టిస్ మంత్రిగా ఎవరున్నారు కేంద్రంలో అని అంటే డాక్టర్ వీరేంద్ర కుమార్ ఉన్నారండి. ఎవరు అని అంటున్నాం? వీరేంద్ర కుమార్ ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా ఈ అంశం అనేది కూడా మనకి కేంద్ర సాధికారత మంత్రి. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ స్కీమ్స్ ఫర్ డిజేబుల్డ్ పర్సన్స్ కాబట్టి అప్డేట్ చేసుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.